10వ డివిజన్లో NH16 నుంచి శ్రీనగర్ కాలనీలోని APSEB కళ్యాణ మండపం వరకు 67 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. ప్రతి డివిజన్లోనూ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో వైసీపీ నాయకులు రాజమండ్రిలో 4-5 రోడ్లు వేసి అదే అభివృద్ధి అని చెప్పారని, 4 ఏళ్లుగా 100 కోట్లు ఖర్చు పెట్టామని గొప్పలు చెప్పుకున్నారని, మరి ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలు 4 ఏళ్లుగా ఇంటీరియర్ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇంతకాలానికి వారికి ఈ రోడ్డు వేస్తున్నామని ఆయన అన్నారు. అలాగే విద్యుత్ కళ్యాణ మండపం నుంచి రైతు బజారు వరకు మరో 10 లక్షలతో కొనసాగింపుగా రోడ్డు, షాపుల వద్ద కాలువల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. దీంతో మొత్తం 77 లక్షలతో పనులు చేయిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈయన రైతే మంచిరాంబాబు, నవీన్ గారు రైతే. ఓకే అన్న, కలుస్తాం. ఎలా చూడండి సార్ అందరూ ఒకసారి. సిటీ నియోజకవర్గం 10వ వార్డులో 67 లక్షలతో శ్రీనగర్ కాలనీ హైవే కనెక్టివిటీ, హైవే నుంచి ఎలక్ట్రికల్ కళ్యాణ మండపం వరకు ఎండ్ టు ఎండ్ వేసే విధంగా సీసీ రోడ్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా నిరీక్షణ ఈ ప్రాంతం వాళ్ళకి ఈ రోడ్డు కోసం. 5 సంవత్సరాల తర్వాత ఈరోజు విముక్తి కలిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంతో పాటు ఎలక్ట్రికల్ కళ్యాణ మండపం నుంచి ఏదైతే రైతు బజార్గా ఆ చివరి వరకు ఇంకొక 280 మీటర్స్ ఎక్స్టెంట్ ఉంటుంది. అది కూడా ఆల్రెడీ ఎస్టిమేట్స్లో ఉంది. దాన్ని కూడా త్వరగతిన టెండర్ పిలిపించి పూర్తి చేసి పని అవుతుండగా అది కూడా కంటిన్యూటీ వేసే విధంగా ఒక కార్యక్రమం. ఈ 67 లక్షలు కాకుండా మిగిలిన కంటిన్యూటీలో కూడా 10 లక్షలతోటి ఒకవైపు షాప్స్ అన్నీ ఉన్నాయి. ఆ వైపు డ్రైన్ కూడా ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. అంటే 77 లక్షలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటే నేను మరలా చెప్తా ఉన్నాను, 4-5 రోడ్లు వేసి అభివృద్ధి అని చూపించారు. అభివృద్ధి అంటే అది కాదు. ఆ రోడ్లకి కనెక్టింగ్ ఏదైతే ఉన్నాయో ఇంటీరియర్ రోడ్స్ ప్రజలు ఎక్కువ నివసిస్తున్న ప్రాంతంలోనే మౌలిక వసతులు ఉన్నాయా లేదా? ఉంటే ఏది? 4 సంవత్సరాల నుంచి మీరు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టానన్నారు. ఎక్కడ ఖర్చు పెట్టారు? ప్రజలకు అవసరమైంది అయినప్పుడు ప్రభుత్వం ఉంటే ఏటి, పోతే ఏటి? మీరు చేయలేదు కాబట్టి పోవాలని కోరుకున్నారు. మేము ఆ బాధ్యతను గుర్తెరిగే ఈ సంవత్సరం పొడుగునా కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను, 4-5 రోడ్లు కాదు, ప్రతి ప్రాంతంలో ఇంటీరియర్గా ఉన్న రోడ్స్, డ్రైన్స్, ఆ మౌలిక వసతులు బాగున్నాయా లేదా అనేది అదే పని మీద నేను చూసుకుంటా ఉన్నా. రోజున కూటమికి ఎక్కడికక్కడ బలమైన నాయకత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉండడం ప్రజలకి, ప్రజలు చెప్పుకుంటున్నారు.